మెక్సికోకి చెందిన అత్యంత కట్టుదిట్టమైన జైలులో తిరుగుతున్న ఈ వ్యక్తి సాధారణమైన మనిషి అయితే కాదు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ స్మగ్లర్ అయిన ఎల్ చాపో. అతని సెల్లో ప్రత్యేకమైన సీసీ కెమెరాలను అమర్చారు. వీటి ద్వారా అతనిపై 24 గంటలు నిఘా ఉంచబడుతుంది. అతని సెల్లో ఎలాంటి రంధ్రాలు లేదా కిటికీలు కూడా లేవు. కేవలం ఒక మూలలో ఒక షవర్ ఏరియా మాత్రమే ఉంది. ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే ఇంతటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా నిఘా ఉన్నప్పటికీ కూడా ఎల్ చాపో నడుచుకుంటూ షవర్ వైపుకు వెళ్తాడు. ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బందికి మళ్ళీ కనిపించడు. అరగంట తర్వాత వాళ్ళకి అనుమానం వచ్చి సెల్ వైపుకు వెళితే ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ స్మగ్లర్ అక్కడి నుంచి పారిపోయాడు. అసలు అతను ఇంతటి కట్టుదిట్టమైనటువంటి భద్రత నుంచి ఎలా పారిపోయాడో తెలుసుకుందాం పదండి. క్రైమ్ పాస్ వీడియోలకి స్వాగతం. 1957లో మెక్సికోలోని బాజిరాగువాటో అనే చిన్న పట్టణంలో జన్మించిన ఎల్ చాపో అసలు పేరు జోగింగ్ ఇస్మాన్. తర్వాత తన పేరుని ఎల్ చాపో అని మార్చుకున్నాడు. అతనికి డ్రగ్స్ వ్యాపారం చేసే అలవాటు వారసత్వంగా వచ్చింది. అతని తండ్రి తాను ఒక చిన్నపాటి డ్రగ్ డీలర్ అయినప్పటికీ చిన్న వయసులోనే ఎల్ చాపోకు ఇంటి నుంచి బయటకి తరిమేశాడు. ఎల్ చాపో దగ్గర జీవించడానికి ఎలాంటి ఉద్యోగం లేదు. ఎక్కడ వెతికినా ఏమీ దొరకకపోవడంతో అతను డ్రగ్స్ అమ్మడం మొదలు పెట్టాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే స్వయంగా డ్రగ్స్ పండించడం మొదలు పెట్టాడు. అతను ఒక నిర్జనమైన ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ గంజాయిని పండించేవాడు. నెమ్మదిగా అతని డ్రగ్ వ్యాపారం ఎంతగా పెరిగిందంటే మెక్సికోలోని పెద్ద పెద్ద డ్రగ్ డీలర్లు అతనిని తన గ్యాంగ్ లో చేర్చుకోవాలని అనుకున్నారు. 1970 దశాబ్దంలో అతను ఎల్ కువేరో పాల్మా అని పిలువబడే డ్రగ్ ముఠాలో చేరాడు. ఈ గ్యాంగ్ లో అతను డ్రగ్ స్మగ్లింగ్ పై నిఘా పెట్టేవాడు మరియు తన పనిలో చాలా కఠినంగా ఉండేవాడు. ఏదైనా డెలివరీలో ఆలస్యం జరిగితే లేదా కొద్దిగా పొరపాటు జరిగితే డీలర్ ను చంపేసేవాడు. 1980లో అతను ఆ సమయంలో అత్యంత ప్రసిద్ధి అయిన డ్రగ్ డీలర్ ఎల్ పాడ్రినో గల్లాడో అనే గ్యాంగ్ లో చేరాడు. ఈ గ్యాంగ్ మెక్సికోలో వ్యాపారంలో అతి పెద్దది. ఎల్ చాపోకి ఈ గ్యాంగ్ లో కూడా లాజిస్టిక్స్ మరియు షిప్మెంట్ ఒక బాధ్యతను అప్పగించారు. కొలంబియా నుంచి మెక్సికోకి వచ్చే డ్రగ్స్ పై నిఘా పెట్టడం అతని పని. కానీ 1989లో గ్యాంగ్ లీడర్ గల్లాడో ఏజెన్సీ చేతులకు చిక్కడంతో గ్యాంగ్ విచ్ఛిన్నమైంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఎల్ చాపో తన సొంత గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. దానికి సినలోవా కార్టెల్ అనే పేరు పెట్టాడు. ఇప్పుడు తను మెక్సికో నుంచి అమెరికాకి డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం మొదలు పెట్టాడు. అక్కడ అమెరికాకి 2 మార్గాల ద్వారా డ్రగ్స్ ని సప్లై చేసేవాడు. ఎక్కువ భాగం కరేబియన్ వైపు నుంచి చేరేది. రెండవ మార్గం మెక్సికో సరిహద్దులు. అమెరికన్ ఏజెన్సీలు తన దృష్టిని కరేబియన్ వైపు ఉంచడంతో లాభపడిన ఎల్ చాపో వివిధ మార్గాలను ఉపయోగించి డ్రగ్స్ ని అమెరికాకు పంపించడం మొదలు పెట్టాడు. మెరాఫిటమిన్, హెరాయిన్, ఎక్స్టెక్సీ, కొకైన్ మరియు గంజాయిలను సప్లై చేసేవాడు. కానీ కొకైన్ ద్వారానే ఎక్కువ లాభం వచ్చేది. కానీ డ్రగ్స్ ను అమెరికాకు పంపడం సులభం కాదు. అందువల్ల అతను చాలా తెలివిగా వ్యవహరించేవాడు. వాసన లేని కొకైన్ ను ఫైర్ ఎక్స్టిబిషన్ లో, చిల్లీ పెప్పర్ క్యానుల్లో లేదా కార్ల రిమ్స్ లో దాచిపెట్టి సప్లై చేసేవాడు. వీటిని కుక్కలు కూడా కనిపెట్టలేకపోయేవి. కానీ మిగిలిన డ్రగ్స్ ను ఇలా పంపలేకపోవడంతో అతను ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. అదే టనల్స్ అంటే సొరంగాలు. లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టి నిపుణులను నియమించి భూమి అడుగున విద్యుత్ మరియు వెంటిలేషన్ పూర్తి వ్యవస్థ ఉన్న స్వరంగాలను నిర్మించడం మొదలు పెట్టాడు. ఈ స్వరంగాల ద్వారా అతను అమెరికాకు డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేవాడు. 1990లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు ఎల్ చాపో మొదటి సొరంగం దొరికినప్పుడు ఆశ్చర్యపోయారు. ఆ స్వరంగం 300 అడుగులు పొడవు ఉంది. పూర్తి విద్యుత్ సదుపాయం ఉండేది. అది ఎల్ చాపో సురక్షితమైన ఇంటి వద్దకు చేరేది. ఎలాంటి అత్యవసరమైన పరిస్థితుల్లో కూడా అతను అక్కడి నుంచి పారిపోయేవాడు. ఎల్ చాపోకి వ్యాపారంలోని అన్ని నిబంధనలు తెలుసు. అందుకే ఎన్ని ప్రయత్నాలు చేసినా అతను దొరికేవాడు కాదు. నవంబర్ 2010లో ఒటేమెసాలో అతని ఇంకో సొరంగం దొరికింది. అందులో కూడా అవే సౌకర్యాలు ఉండేవి. కాకపోతే కన్స్ట్రక్షన్ సమయంలో వ్యర్థాలను తొలగించడానికి ఆఫ్టర్ వర్డ్ డ్రగ్స్ సప్లై చేయడానికి రైల్ సిస్టమ్ కూడా ఉండేది. 2012లో టిజువానాలో మరియు 2013లో ఒటేమెసాలో మరికొన్ని సొరంగాలు దొరికాయి. ఎల్ చాపో ఒక ప్రతిభను చూసి అతను మరియు అతని గ్యాంగ్ ను కింగ్ ఆఫ్ టనల్స్ అని పిలువబడేవారు. అతను సొరంగాలను ఎంత లోతుగా నిర్మించేవాడంటే టనల్స్ ను వెతికే రేడార్లు కూడా కనిపెట్టలేకపోయేవి. సొరంగాలు ఎక్కడ మొదలవుతాయో వాటిని టాయిలెట్ టబ్ లేక టాయిలెట్ కింద చాకచక్యంగా దాచేవాడు. సొరంగాలను తవ్వే ముందు స్థలాన్ని చాలా జాగ్రత్తగా ఎంచుకునేవాడు. అతను తన స్మగ్లింగ్ లో అమెరికా అండ్ మెక్సికో సరిహద్దుల్లో కాలిఫోర్నియాలోని ఒటేమెసా నగరం నుంచి చేయడానికి నిర్ణయించుకున్నాడు. అతను ఒటేమెసాని 3 కారణాల వల్ల ఎంచుకున్నాడు. మొదటిది, అది 2 రవాణా కేంద్రాలు అయిన
టిజువానా మరియు శాండియాగోకు చాలా దగ్గరగా ఉండేది. అందుకని డ్రగ్స్ ని ఏజెంట్లకు సప్లై చేయడం చాలా సులువుగా ఉండేది. రెండవ కారణం, అది ఒక పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ చాలా ఫ్యాక్టరీలు ఉండేవి. ఈ ఫ్యాక్టరీ యొక్క భారీ యంత్రాల సౌండ్లు మరియు ట్రాఫిక్ కారణంగా ఇక్కడ సొరంగాలు తవ్వడం కూడా సులభం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సొరంగం తవ్వేటప్పుడు వచ్చే శబ్దం ఆ ఫ్యాక్టరీ యొక్క యంత్రాల శబ్దాల్లో హోరులో కలిసిపోయేది. ఇక మూడవ కారణం ఇక్కడి మట్టి. ఈ నగరం ఒకవైపు సముద్రం కలిగి ఉండడం వల్ల మట్టి చాలా మెత్తగా ఉండేది. అందుకే స్వరంగం తవ్వడం కూడా చాలా తేలికగా సాగేది. మరోవైపు పర్వతాలు ఉండడం వల్ల మెత్తటి భూమి కూడా బలపడేది. దీనివల్ల స్వరంగాలు కూలిపోయేవి కాదు. అంటే అన్ని విధాల ఈ నగరం ఎల్ చాపోకు చాలా అనుకూలమైనది. 1993 జూన్ 9న మెక్సికో అధికారులు ఎల్ చాపోను చివరికి పట్టుకొని 20 ఏళ్ల జైలు శిక్షను విధించి జైల్లో పెట్టారు. అయితే ఈ జైలు కూడా అతనికి ఒక ఆఫీస్ లాగే సాగింది. అతను జైలు సిబ్బందికి లంచాలు ఇచ్చి అతనికి కావాల్సిన అన్ని సౌకర్యాలను పొందేవాడు. తన బిజినెస్ మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకునేవాడు. 2001లో మెక్సికో సుప్రీం కోర్టు చేసిన నిర్ణయం వల్ల అమెరికా మరియు మెక్సికోకి మధ్యలో ఖైదీల మార్పిడి సులభమైంది. అమెరికాలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేసినందుకు అమెరికా ప్రభుత్వం తనను ఏ విధంగా పిలిపించుకొని అతను జైల్లో పెడుతుందని, అక్కడి నుంచి బయటపడడం కష్టమని ఎల్ చాపోకు తెలుసు. అందుకని అతను మెక్సికో జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రణాళికను వేశాడు. అతను జైలు గార్డులకి $25 లక్షల లంచం ఇచ్చి లాండ్రీ బాస్కెట్ లో కూర్చొని జైలు నుంచి పారిపోయాడు. ఇక వచ్చే 13 ఏళ్ల పాటు అతను మళ్లీ తన సొరంగాలు, డ్రగ్ వ్యాపారాన్ని మరియు ఇతర నేరాల వల్ల పోలీసులకు దొరకకుండా అమెరికా మరియు మెక్సికో ప్రభుత్వాలకు చుక్కలు చూపించాడు. కానీ 13 ఏళ్ల కృషి తర్వాత మెక్సికో అధికారులు అతని ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించి అతని ఇంటిపై దాడి చేశారు. ఈసారి కూడా అతను తప్పించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అతను బాత్రూమ్ లో బాత్ టబ్ కింద ఉన్న ఒక రహస్యమైన టనల్లో దూరాడు. కానీ అధికారులు అతనిని ఎక్కువ దూరం వెళ్ళనివ్వలేదు. చివరికి అతను మరోసారి పట్టుబడ్డాడు. అతనికి మెక్సికోలోని అత్యంత సురక్షితమైన ఆల్టిప్లానో గరిష్ట భద్రత పడిన జైలుకు పంపించి ప్రత్యేక నిఘా ఉంచారు. కానీ కేవలం 1 సంవత్సరం తర్వాత 2015 జూలై 12న అతను తన సెల్లో నడుచుకుంటూ వెళ్తుండగా రాత్రి 8:50 అతను చివరిసారిగా షవర్ ఏరియాకు వెళ్తున్నట్లుగా కనిపించాడు. అతని సెల్లో కెమెరా కంటికి చిక్కనిది కేవలం షవర్ ఏరియా మాత్రమే. సుమారు అరగంట వరకు అతను కెమెరాలో కనిపించకపోవడంతో సెల్ తనిఖీకి లాకప్ తీశారు. గార్డులు లోపలికి వెళ్లేసరికి ఎల్ చాపో పారిపోయాడు. అతను చాలా తెలివిగా షవర్ ఏరియాలోని మురికి కాలువను తవ్వి ఒక సొరంగాన్ని తవ్వాడు. అది కింద ఉన్న మరో సొరంగంతో అనుసంధానమై ఉంది. ఆ సొరంగం 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక నిర్మాణక స్థలంలో తెరుచుకునేది. భూమికి 33 అడుగుల లోతులో మరియు 5 అడుగుల వెడల్పుతో సొరంగంలో మనుషులు సులువుగా వెళ్లగలరు. అయితే ఈసారి కూడా అతని స్వేచ్ఛ ఎక్కువ కాలం నిలవలేదు. 2016 జనవరి 8న లాస్ మోజిస్ లో మెక్సికో నావికా దళం మళ్లీ అతని సురక్షితమైన ఇంటిపై దాడి చేసి తీవ్ర ప్రతిఘటన తర్వాత అతనిని పట్టుకుంది. ఈసారి అమెరికా ప్రభుత్వం ఎలాంటి రిస్క్ తీసుకోవాలని అనుకోలేదు. అందుకే 2017లో ఎల్ చాపోని మెక్సికో ప్రభుత్వం అమెరికాకు అప్పగించింది. ప్రస్తుతం అతను కొలోనియాలోని సూపర్ మ్యాక్స్ జైల్లో తన జీవితపు కాలపు శిక్షను అనుభవిస్తున్నాడు. కానీ వాస్తవం ఏంటంటే ఎంత భద్రత ఉన్నా ఎల్ చాపో మళ్ళీ ఎప్పుడైనా తప్పించుకుంటాడని భయం ఎప్పుడూ ఉంటుంది. సో ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసుకోండి అండ్ ఛానల్ కొత్తగా విజిట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.